కానీ జగన్ని నమ్ముకున్నాడు, ఆ రోజున జగన్ కండగా నిలబడ్డాడు అన్న ఒక్క కారణంతోనే కదా అతనికి ఆ రోజున ఇచ్చింది మంత్రి పదవి, ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చింది. అతనికి లోకల్ ఎమ్మెల్యే సీట్ రాలేదని వెళ్ళిపోయాడు. పోనీ లోకల్ ఎమ్మెల్యే సీట్ ఏమైనా వైసీపీ గెలిచిందా? ఈయన 2014 కూడా తెలుగుదేశమే గెలుస్తుంది కదా. మరి అక్కడ ఇంకేంటి ఈయన సాధించింది? ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు, మళ్ళీ ఎంపీ ఇచ్చాడు. అయినా కూడా నాకు నా పెత్తనం కావాలి కాబట్టి నేను అటు వెళ్తానంటే అంతకు మించిన ద్రోహం ఏముంటది ఇక? అదే ఇక్కడ కూడా రాజ్యసభ దాంట్లో కూడా ఓకే, ఈయన మోపిదేవి అంటే వద్దనుకున్నారు, ఆయన ఓపెన్ గా చెప్పారు. బేదమస్తానరావు కూడా మళ్ళీ సేమ్ అదే పదవి ఇస్తానని ఒప్పందంతో ఆయన కూడా చేరారు అనేది కూడా అది వింటున్నాం. అది రేపు పొద్దున్న తెలుస్తుంది. వేదమస్తాన్ అంటే రాజ్యసభ అంటే 100 కోట్ల వ్యవహారం, డబ్బులు లేకుండా మోపిదేవికి ఇచ్చాడు జగన్. మేబీ మస్తాన్ రావు దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు మస్తాన్ రావుకి అక్కడ అతను ఏంటంటే, మస్తాన్ రావు వాస్తవంగా తెలుగుదేశం నుంచి పుట్టినోడే, తెలుగుదేశం ఎమ్మెల్యేగా కూడా చేసినోడు కాబట్టి తెలుగుదేశంతో కాంటాక్ట్స్ ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టగలడు. ఇవాళ కూడా అతనికి బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి ఇక్కడ సమస్య ఉంటుంది. అతని వ్యాపారాలను దెబ్బ కొడుతున్నారు. ఇప్పుడు ఏముంది, వైసీపీకి సంబంధించిన వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా అన్ని. ఇప్పుడు అతని పేరేంటి, ఆ దువ్వాడదైనా ఇప్పుడు ఈ కేతినేందైనా వీళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా. ఆ దెబ్బ కొట్టేటటువంటి సందర్భంలో తన వ్యాపారాన్ని కాపాడుకోవడం,